నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు బంద్, వైద్య సేవలు బంద్, ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానాల నుంచి వెనక్కుపోవడమే. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ సేవలు మేము కొనసాగిస్తామని చెప్పి వారు అధికారంలోకి రాకముందు చెప్పారు. వచ్చిన తర్వాత కూడా అంతకుముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంటే దాని పేరు కూడా మార్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. కాబట్టి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా ప్రజలు భావించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక సంవత్సరం గడిచిన వెంటనే ఇప్పుడంతా 16 మాసాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 16 మాసాల తర్వాత ఇవాళ దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినందువల్ల ఇవాళ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీని టేకప్ చేయడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి అంటే ఇది సరైనది కాదు. చాలా మందికి దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయి. పోనీ మీరు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు ఆ పని చేయడం లేదు. గవర్నమెంట్ ఒకవైపు ఏమో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స చేయించుకుంటా ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీని మీరు బంద్ చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా మెరుగైన వైద్య సౌకర్యం ఉంది అంటే మీరు ఆ పని చేయలేకపోతా ఉన్నారు. మరోవైపు మెడికల్ కళాశాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నారు. పిపిపి అని ముద్దు పేరు పెట్టి ఆ పిపిపి కింద మొత్తం అన్ని కూడా ప్రైవేట్ అప్పచెప్తామని చెప్తే అది ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రత్యేకించి విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన నిరసనలు చేపట్టారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా దీన్ని ఎత్తి చూపడానికి, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి కూడా వారు సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ ఇవాళ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ఆస్కారం ఇస్తా ఉన్నారు. వారేమంటా ఉన్నారంటే ప్రతిపక్ష పార్టీలు వారు లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు, మేమంతా సక్రమంగా చేస్తున్నామని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ నేను గ్యారంటీగా చెప్పగలిగింది ఏమంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే మీరు అబాస్పాలు అవుతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కి ఇస్తా ఉన్నారు, ఆసుపత్రుల్లో చాలా చోట్ల సక్రమంగా స్టాఫ్ లేరు. కాబట్టి ఏమంటే వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితి వస్తూ ఉంది. సార్, ఇప్పుడు పీపీపీ విధానం త్రూ ఒక అకౌంటబిలిటీ పెరుగుతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి. మీరేమంటారు? నిజంగానే అకౌంటబిలిటీ పెరుగుతుందా అండి? చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న 2 అంశాలు ఏమేమంటే, ఒకటి పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది, ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక అంశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మరోవైపు రెండోది ఏమంటే P4 అనే పద్ధతుల్లో మేము అమలు చేస్తాము. ఈ P4 వల్ల ముఖ్యంగా ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో ఆ పేద కుటుంబాలను ఆదుకోవడానికి డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు లేదా బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. వారికి మార్గదర్శి అని పేరు వారికి పెడతా ఉన్నాం. బంగారు కుటుంబం అని పేదవాళ్ళకి పెట్టి ఆ రకంగా పేదరికాన్ని పోగొడతామని చెప్పి ఒక ప్రచారం పెట్టాడు. పీపీపీ గురించి చెప్పాలంటే ఇవాళ అవుట్ రైట్ గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడానికి పెట్టిన ముద్దు పేరు తప్ప మరొకటి కానే కాదు. అవుట్ రైట్ గా ప్రైవేట్ కి అప్పచెప్తామంటే ప్రజలు అంగీకరించారు కాబట్టి ప్రజల్ని ఒప్పించడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కూడా ఇవాళ కుమ్మక్కై ఈ పీపీపీ అనే విధానం ద్వారా వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యలో బాగా స్పీడ్ అందుకున్నది. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు, రాష్ట్రాన్ని డబుల్ స్పీడ్ లో నడుపుతామని చెప్తే ఆయన ఏం స్పీడ్ నడుపుతా ఉన్నాడంటే ప్రభుత్వ రంగ ఆస్తులను
మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి మాత్రం చాలా స్పీడ్ గా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇటీవల కాలంలో చూస్తే టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన 22 హోటళ్లు ఇవాళ ప్రైవేట్ కి అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీ స్థలాలను వందల కోట్ల రూపాయల విలువైన భూములను లూలు కంపెనీ ఇవ్వడానికి దానికి రెడీ అయిపోయాడు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి 32 విభాగాలను వాటిని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ సిద్ధం చేశారు. మరి ఇక్కడ మెడికల్ కళాశాలలు దాదాపు 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆయన పూనుకున్నాడు. దానికి పిపిపి అని ముద్దు పేరు పెట్టి ప్రజలందరూ కూడా ఒప్పించడానికి, విద్యార్థులను కన్విన్స్ చేయడానికి ఇవాళ ఒక కొత్త అవతారం ఎత్తాడు. కాబట్టి అంటే స్పష్టంగా చెప్పాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏమి కాదు. గతంలో నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని వారు చెప్తా ఉన్నారు. దీన్ని అమలు పరచడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాడు తప్ప మరొకటి కానే కాదు. ఏదేమైనా సరే అటు విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఓ పక్క ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయిపోయాయి. పేరు ఏదైతే కానీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసినప్పుడు చాలా చక్కగా చెబుతూ ఉండేవారు. కుయ్యి కుయ్యి అంటూ మీ దగ్గరకు వస్తుంది. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అలానే పేద, ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్లకు ఆరోగ్యశ్రీ లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు ఎంతగా ఉపయోగపడ్డాయో మనం చూసాం. మరి ఈ రోజు బంద్ అయిపోతే పేదల ప్రాణాలతో చెలగాడమన్నట్లు కాదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ప్రజలకి ప్రత్యామ్నాయ వైద్య సౌకర్యాలన్నా కల్పించాలి, లేదా ఆరోగ్యశ్రీనైనా కొనసాగించాలి. నేను ఆరోగ్యశ్రీని కొనసాగించను, ఎందుకంటే బకాయిలు పేరుకుపోయాయి కాబట్టి వారు ముందుకు రారు. ప్రైవేటు ఆసుపత్రుల వాళ్ళు ఇవాళ ఆరోగ్యశ్రీని అంగీకరించడానికి సిద్ధంగా లేరంటే మరి ఆ బకాయిలు మీరు చెల్లించండి. అదేవిధంగా పోనీ మీరు గవర్నమెంట్ ఆసుపత్రి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారంటే అది లేదు. కాబట్టి అటు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో లేదా ప్రభుత్వం నడుపుతున్న ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు లేక ఎవరైతే గతం నుంచి అలవాటు పడ్డారు, దాదాపు 2004 నుంచి గత 2 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీకి అలవాటు పడ్డారు. సాధారణ ప్రజలు కూడా మాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కాబట్టి మాకు ఎలాంటి పెద్ద జబ్బు వచ్చినా సరే మేము ప్రైవేట్ ఆసుపత్రికి పోయి అక్కడ మేము ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకుంటాం, వైద్య సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇది చేస్తుంది అనేది ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు అది చేయడంలే, అది చేయకుండా ఇది చేయకుండా గాలికి వదిలేయడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి అంటే ఇది ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజల వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ తో వారు ఇబ్బంది పడుతున్న వాళ్ళతో వారి జీవితాలతో చెలగాట మాడమే తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ప్రభుత్వము తన వైఖరి మార్చుకోవాలి, ఇవాళ పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతాము. ఇప్పుడు ఓ పక్క ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయిపోయాయి, మరోపక్క మనం చూసినట్లయితే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీటు కొనాలి అని అంటే లక్షలు చెల్లించాల్సిందే. ఇక్కడ కూడా అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎవరైతే చదువుకునే అర్హత ఉందో వాళ్ళు సగానికి సగం కోల్పోయే పరిస్థితులు. ఏం జరుగుతుంది ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్య రంగాలు రెండు కూడా ప్రైవేట్ కట్టబెట్టడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానమైన పరిస్థితి లేదు. ఇటీవల ఒక సర్వే ప్రకారం తేలింది ఏమంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 70% మంది అటు ప్రైవేట్ స్కూళ్లలో లేదా కార్పొరేట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్య చూస్తే ఆల్రెడీ చైతన్య, నారాయణ, భాష్యము, నలంద ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రైవేట్ వారికి పెద్దపీట వేశారు, వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ దాదాపు 195% మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు వారందరూ కూడా ప్రైవేట్ కాలేజీలో చదువుతా ఉన్నారు. ఇకపోతే యూనివర్సిటీలకు వస్తే యూనివర్సిటీ స్థాయిలో గతంలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్పీ యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ అని లేదా నాగార్జున యూనివర్సిటీ అన్ని కూడా చాలా పాపులర్ గా ఉండేవి.
ఇవాళ ఆ యూనివర్సిటీలో స్ట్రెంగ్త్ అంతా తగ్గిపోయింది. దాదాపు 4,000 లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కొన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ కూడా లేరు, మరికొన్ని యూనివర్సిటీలో రిజిస్ట్రార్ లేరు. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల పేర్లు చెప్పుకుంటా అన్నారు తప్పితే ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ యూనివర్సిటీ అయితే నడుపుతా ఉన్నారో ఆ యూనివర్సిటీ గురించి వాళ్ళు మాట్లాడే మరి పరిస్థితి లేదు. కాబట్టి ఏమో ఇప్పుడు మళ్ళీ మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ రంగంలో కాకుండా వాటిని కూడా ప్రైవేట్ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి టోటల్ గా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా రంగాన్ని గంపగుత్తగా ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉన్నారు, కార్పొరేట్లు రాజ్యం వెళ్తా ఉన్నారు. దీనితో పాటు వైద్య రంగాన్ని కూడా వారికి అప్పచెప్తా ఉన్నారు. తర్వాత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలను కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ పూనుకుంటా ఉన్నారు. ఆ విశాఖకు సమీపంలోనే అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ తెప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బరి తెగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి, మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వని అడుగుతా ఉన్నారు తప్ప విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బ్రాండెడ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ, పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబమైనటువంటి విశాఖ స్టీల్ కి క్యాప్టివ్ మైన్స్ కావాలని వాళ్ళు కోరడంలే. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ మొత్తం మైండ్ సెట్ అంతా చంద్రబాబు నాయుడు ఎట్లా మార్చాడంటే టోటల్ గా ప్రైవేటైజేషన్ వైపు మార్చేశాడు. పైగా ప్రజలను కూడా దానికి ఆమోదం తెలపమని చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే ప్రతిపక్షాలపైన ఎదురుదాడి దిగుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు లేవు. టోటల్ గా ప్రైవేటైజేషన్ కొనసాగుతా ఉంది. నరేంద్ర మోడీ ఏ విధానాలు అయితే దేశంలో అమలు పరచాలనుకుంటా ఉన్నాడో ఆ విధానాలను అందరికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మోడీ చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం స్టార్ట్ చేశారు. అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళతాం, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా వెళతామని చెప్తున్నారు. మీరు కూడా జాయిన్ అవుతారా? ఆల్రెడీ మా విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఇష్యూస్ టేకప్ చేశాయి. మా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ద్వారా 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్రతో పెద్ద ఎత్తున విద్యార్థులు లేకపోతా ఉన్నారు. ఈ సందర్భంలో వారికి విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలుగా మేము కూడా బలపరచాలి. అదేవిధంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన వారు ఏదైతే చేసే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటాం. మేము కోరుతున్నది ఏమంటే రాజకీయ పార్టీలకి ఇవాళ ఇది విద్యార్థులకు సంబంధించిన సమస్య కాబట్టి విద్యార్థి సంఘాలు చేపడుతున్న కార్యక్రమానికి అందరం కూడా మద్దతు ఇచ్చి దాన్ని జయప్రదం చేయడానికి పూనుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం పైన ఆ రకంగా ఒత్తిడి తెస్తే బాగుంటుంది. అదే విధంగా శాసన మండలి సార్ ఇప్పుడు ఓ పక్క వైద్యానికి సంబంధించి విద్యార్థులకి సంబంధించి ఇంత ఇబ్బందులు ఏపీలో ఎదుర్కొంటుంటే దీనికి మనం ఇంకొక కోణం చూసినట్లయితే దివ్యాంగులు అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాం. వినికిడి శక్తిలో పర్సంటేజ్లో ఏవైనా లోపాలు రావచ్చు. మేబీ కంటి చూపు దగ్గర కూడా ఏదైనా కాస్త అటు ఇటుగా పర్సంటేజ్లో లోపాలు రావచ్చు. ఈ రెండు మినహాయిస్తే కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు వాళ్ళకి దీన్నైతే తగ్గించలేం కదా ఖచ్చితంగా. అండ్ ఈ దివ్యాంగులు పెరుగుతారే తప్ప తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వీళ్ళని పర్సంటేజ్ చొప్పున ఒక 2 ఫేజెస్లో పిలవడం. సో ఫస్ట్ టైం అయితే 137,000 మందిని పక్కన పెట్టేయడం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎంతమందిని పక్కన పెడతారో తెలియని పరిస్థితులు. మరి ఒక దానికి అలవాటు పడిన దివ్యాంగులు అంటే పెన్షన్కి అలవాటు పడి బతకడానికి ఇబ్బంది లేకుండా ఉన్న ఆ దివ్యాంగులకి ఇప్పుడు అది ఆ డబ్బులు మీకు రావు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్రాడ్ ఏదైనా ఉంటే ఫ్రాడ్ ని అరికడతామంటే ఏ ప్రభుత్వం చేసినా దాని ఏం కాదనమ్మా. నిజంగా ఇవాళ వృద్ధాప్య పెన్షన్ విషయంలో కానీ లేదా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ లో కానీ ఇతర విడో పెన్షన్స్ లో కానీ అందులో ఏదైనా ఫ్రాడ్ ఉంది, అవినీతి జరుగుతా ఉంది, తర్వాత ఒకరే 2-3 పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు, లేదంటే పేర్లు రాసి ఆ పెన్షన్లు కొంతమంది కాజేస్తున్నారంటే అలాంటి వాటిపైన ప్రభుత్వం స్టెర్న్ యాక్షన్ తీసుకున్నా దానికి మాకేమీ అభ్యంతరం లేదు.
ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 1,40,00,000 మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయంటున్నారు. మరి 1,40,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో బీదవాళ్ళు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. అసలు వారు ఉన్న జనాభాలో దాదాపు 80-90% అందరికి కూడా వైట్ రేషన్ కార్డ్సే ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా దాన్ని నిజంగా ఎక్కడున్నాయని మాత్రం చెప్పలేకపోతా ఉన్నారు. గతంలో మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా గందరగోళం చేశాడు. అసలు కాకినాడ పోర్టు పోయి ఇక్కడంతా కూడా స్మగ్లింగ్ అవుతుంది రైసు, ఇదంతా కూడా దొంగ కార్డులది, దొంగ బియ్యము, అక్రమ రవాణా అని ఆ రోజు చాలా గట్టిగా చెప్పాడు. మరి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అయ్యే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, మీ గవర్నమెంట్ వచ్చి 16 మాసాలు అయింది కదా, మరి ఇవాళ కూడా స్మగ్లింగ్ ఎందుకు జరుగుతూ ఉంది, బియ్యం అక్రమ రవాణా ఎందుకు జరుగుతూ ఉంది, మరి ఇవాళ సీజ్ ద షిప్ అని అనడంలే కదా, కనీసం సీజ్ ద లారీ అని కూడా అనలేకపోతా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఫ్రాడ్ ఎక్కడ జరుగుతూ ఉంది అనే దాన్ని మీరు గుర్తించి దాన్ని అరికడితే దానికి నిష్పక్షపాతంగా ఉండాలి. అంతే తప్ప రాజకీయ కారణాలతో ఒకరిపైన దుమ్మెత్తిపోయడము, తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యథాలాపంగా జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తానా, గ్యారంటీగా చెప్తా ఉన్నా, 26 జిల్లాల్లో కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కోట్ల రూపాయల దుర్వినియోగం అవుతా ఉన్నాయి. ప్రభుత్వ డబ్బంతా కూడా పేదవాళ్ల పేరు చెప్పి పేదవాళ్ళకి రేషన్ ఇస్తున్నామనే పేరుతో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, కొంతమంది విజిలెన్స్ అధికారులు అందరు కూడా మీరు ఒకరికొరు దొంగల మాదిరి కుమ్మక్కై కాజేస్తా ఉన్నారు. పక్కాగా వేల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయండి. మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఎవరు వస్తే వాళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి ఏమంటే అధికారులకు మాత్రం బాగా పండగ. అధికారులు అప్పుడు తిన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగా తిన్నారు. అప్పుడు వాళ్ళతో పంచుకొని తిన్నారు, ఇప్పుడు తెలుగుదేశం నాయకులతో పంచుకొని తింటా ఉన్నారు. కాబట్టి ఏమంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సైంటిఫిక్గా సర్వే చేయండి, సైంటిఫిక్ సర్వేలు అన్ని కూడా బయట పెట్టండి. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, జనగణనలో కులగణన కూడా చేయండి. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటో చెప్పండి. వారి ఉద్యోగాల్లో ఉన్నారా, ఉపాధి ఏ రకంగా పొందుతున్నారు, వారి చదువు సంధ్యలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన సర్వే నిర్వహించి ఆ సర్వే ప్రకారం ఒక సైంటిఫిక్గా ఆల్ పార్టీస్ ముందు కూడా దాన్ని బహిర్గతపరిచి అది కింది స్థాయి వరకు కూడా డిస్కషన్ జరగాలి. సచివాలయంలో చర్చ జరగాలి, మండల స్థాయిలో చర్చ జరగాలి, జిల్లా స్థాయిలో కూడా చర్చ చేసి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హులైన వారు, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో వాళ్ళకు మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి. అట్లా చేయడం లే ప్రభుత్వాలు ఎందుకు అట్లా చేయడం లేదంటే ఇందులో ఆ పాపంలో వీరికి కూడా భాగస్వామ్యం ఉంది. పేరు పేదలది, తినేది పెద్దవాళ్ళు కూడా అందులో తింటా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఈ అక్రమాలకంతా అడ్డుకట్ట వేయలేకపోతా ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవాళ కర్ణాటక ప్రభుత్వం చేస్తా ఉన్నారు జనగణన, కులగణన, అదేవిధంగా ఆర్థిక సర్వే చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లా చేయండి, చేసి వీటన్నిటి కూడా సరిదిద్దాలని చెప్పి కోరుతాము. అండ్ రీసెంట్గా మన ఏపీలో జరిగిన ఫేక్ లిక్కర్ గురించి, నకిలీ మద్యం వ్యవహారం చూశారు, పెద్దల హస్తం ఉంది అనే వార్తలు వినపడ్డాయి, సస్పెండ్ చేశారు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్ఛార్జీలే అందులో భాగమై ఉన్నారు అంటూ కూడా వార్తల్లో మనం చూసాం. మీరేమంటారు ఓవరాల్గా? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా అంగీకరిస్తుంది కదా. ఎవరైతే తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో మొన్న ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ ఆయన, వారికి లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, చాలా ఏళ్ల నుంచి వాళ్ళు ఆ వ్యాపారంలోనే ఉన్నారు. అవన్నీ తెలిసి కూడా వాళ్ళకి బీఫారం ఇచ్చారు, ఎన్నికల్లో నిలబెట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోవట్టు, ఆయనే పంపాడు తెలుగుదేశంలో. ఫోన్లో ఆయన పంపాడు, మీరెందుకు చేర్చుకున్నారు? అసలు బీఫారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, లేకపోతే ఆయన ఏమన్నా దొంగ సర్టిఫికెట్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇచ్చాడా? కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ఇవన్నీ కూడా ఒకే తానులోని గుడ్డలు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏది కావాల్సి ఉంటే దాన్ని మార్చుకుంటారు, మార్చుకుని ఇది చేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు. అంతకుముందు గుమ్మనూరు జయరాం అంతకుముందు మినిస్టర్గా ఉండే వైఎస్ఆర్ గవర్నమెంట్లో, అప్పుడేమో లోకేష్ చెప్పాడు రెడ్ బుక్లో నీ పేరు ఉంది అన్నాడు. రెడ్ బుక్లో పేరున్న వాడికి గుంటకల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు వెనకే కూర్చుంటాడు. కాబట్టి రెడ్ బుక్లోంచి పేరు ఎక్కడికి పోయింది? కాబట్టి ఏమంటే ఇవన్నీ ఒకే తానులోని గుడ్డలు.
ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో లిక్కర్ స్కామ్ ఇప్పుడు జరిగినా ఇంతకు ముందు జరిగినా ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరపాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందని నేనైతే అనుకోవడం లే. దానికి ఒకటే ఉదాహరణ ఏమంటే లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని వాళ్ళు 70 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆయన పైన ఇంకా కేసు ఉంది. ఆయన నిర్దోషి అని కూడా కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలే. ఆయన బయటకు వచ్చిన బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు దివాళా దండ వేసి ఈఎన్ఓకి పంపిస్తా ఉన్నాడు. ఎంపీల దాంట్లో ఒక డెలిగేట్ గా ఆయన పంపిస్తా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే మేము ఇక్కడ ఎన్డీఏనే అక్కడ ఎన్డీఏనే, అది ఇక్కడ మేము డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ అక్కడ మేమే అధికారంలో ఉన్నామనే వాళ్ళు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు డబుల్ ఇంజన్ సర్కారు, అక్కడ ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు. మరి అక్కడ ఇక్కడ మీరే అధికారంలో ఉంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఆయన్ని జైల్లోకి పంపుతాడా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో పూలదండేసి ఈఎన్ఓకి పంపుతాడా? కాబట్టి మీరు ఎన్డీఏ సర్కార్ అక్కడ ఇక్కడ రెండు ఒకటే అని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. లేదా మీరు ధైర్యంగా చెప్పండి, అయ్యా ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అని చెప్పండి. అక్కడ ఇక్కడ ఒకే గవర్నమెంట్ ఉంటే జైలుకు పంపేది మీరే, దండ వేసి ఈఎన్ఓకి పంపేది మీరే సత్కారం చేస్తారు, మీరే కించపరుస్తారు, లిక్కర్ మాఫియాని మీరే ప్రచారం చేస్తారు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము రాను రాను ప్రజల్లో అప్రతిష్టకు గురవుతా ఉంది. మీరు చేస్తున్న చర్యల పట్ల ప్రజలకి నమ్మకము విశ్వాసము కలగడం లేదు. మీరు ఒకసారి లిక్కర్ మాఫియా, లిక్కర్ డాన్ అని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరే జైలుకు పంపి మళ్ళీ మీరే పూలదండేసి మీరు మన భారతదేశం తరఫున పార్లమెంటరీ బృందంలో ఆయన పంపుతున్నారంటే దీన్ని బట్టి మిమ్మల్ని ఏమనుకోవాలి? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా అప్రతిష్ట పాలవుతా ఉన్నాయి. ఖచ్చితంగా అప్రతిష్ట పాలవుతా ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ తంబాళ్లపల్లి లిక్కర్ ఏదైతే ఉందో ఫేక్ లిక్కర్, ఇది మొదటిది కాదు అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కూడా కాదు. కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ తెర మీదకి వచ్చేసరికి ఈ గ్రూప్ తగాదాలు లేకపోతే గ్రూప్ రాజకీయాలు ఒకరి మీద ఒకరిని వేలెత్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇది అని అంటున్నారు. నిజంగానే అక్కడ గ్రూప్ రాజకీయాల ద్వారానే ఇది బయటకు వచ్చిందా? ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గ్రూప్ రాజకీయాల వల్ల బయటకు వచ్చిందా, లేదా పోలీసుల వల్ల బయటకు వచ్చిందా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల బయటకు వచ్చిందా అనేది పక్కన పెడితే అంటే వాస్తవాలు ఏంటి అని నేను అడుగుతాను. అక్కడ కల్తీ మద్యం అనేది వారు తయారు చేసి అమ్మారా లేదా, అది మనకి ఇక్కడ అది వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి, ఆయా పార్టీలో ఆయా సందర్భాల్లో ఉంటాయి. అంటే అధికార పార్టీ కాబట్టి సహజంగానే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గ్రూప్ రాజకీయాల సమస్య ఇక్కడ మెయిన్ కాదు. అక్కడ కల్తీ మద్యం వ్యాపారం జరిగిందా లేదా, కల్తీ మద్యం ఉత్పత్తి జరిగిందా లేదా, వారు వివిధ ప్రాంతాలకు దాన్ని సరఫరా చేశారా లేదా, అది ప్రజలతో తాగించారా లేదా, దీంట్లో ఎవరు ముద్దాయిలు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మనం ఆ యాంగిల్లో అది ఆ ఇష్యూ తీసుకోవాలి. కానీ దాంట్లో గ్రూప్ రాజకీయాలు ఉంటే నీకేం నాకేం ఉంటాయి. గ్రూప్ రాజకీయాల సమస్య కాదు. లేదా పోలీసుల్లోనే కొంతమంది పట్టించుండొచ్చు, లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనే వాళ్ళకి ఏదో డబ్బు ముట్టలేదని చెప్పచ్చు. అవన్నీ అవి ఇమ్మెటీరియల్ థింగ్స్. అక్కడ ఇప్పుడు మనం చూడాల్సింది కల్తీ మద్యం ఉత్పత్తి చేశారు, దాన్ని సరఫరా చేశారు, ప్రజలతో తాగించారు, దాంట్లో కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఎవరు ఇన్వాల్వ్ అయినారనేది తేలాలి. వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళపైన యాక్షన్ ఉండాలి. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగాలని చెప్పి కోరుతాం. అండ్ సార్, నిన్న మన క్యాబినెట్ డెసిషన్స్ చూస్తున్నట్లయితే భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చే భూ కేటాయింపులకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఇప్పుడు పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇవ్వాల్సిందే. పరిశ్రమలకు కానీ, రైల్వేలకు కానీ, లేదంటే ఇతరేతర ప్రయోజనకరమైన కానీ ఇవ్వాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం ఏమంటే ఈ పరిశ్రమలకు భూములు కేటాయించే విధానంలో ఒక హేతుబద్ధమైన పద్ధతిని వారు పాటించారు. ఇవాళ వారి ఆ హేతుబద్ధత లేదనే విషయం ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశమైంది. చాలా చోట్ల ఎక్కడైతే వీళ్ళు భూములు కేటాయిస్తా ఉన్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. మన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటే అక్కడంతా మత్స్యకారులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు.
తర్వాత అదాని సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఒక ఏరియాలో మొత్తం వారు ప్రజాప్రాయ సేకరణ చేయడానికి పోతే అక్కడ కూడా అందరూ బహిష్కరించారు. పెద్ద ఎత్తున అక్కడ గొడవ కూడా జరిగింది. అంతేకాకుండా కరేడ్ దగ్గర దానికి వారికి ఇస్తామంటే అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది, సోలార్ ప్రాజెక్టు ఇస్తామంటే. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వము ఆచితూచి అడుగులు వేయాలి. మేమేదో ఒక దగ్గర ప్రాజెక్టు కడతామంటే లేదంటే ఒక పరిశ్రమ పెడతామంటే భూములు ఖచ్చితంగా కావాల్సిందే, కానీ దానికి ఒక హేతుబద్ధమైన విధానం ఉండాలి. ఆ విధానం విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజలు అనుమానిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఇవాళ ఎవరైతే వాళ్ళు భూములు కోల్పోతా ఉన్నారు, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారు, ఎవరైతే వివిధ వాళ్ళ ఉపాధి కోల్పోతా ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకునే పద్ధతిలో చట్ట ప్రకారం వారికి సేవలు అందించాలి. ఆ రకంగా చేస్తే ఈ వ్యతిరేకత ఉండదని నేను భావిస్తాను. అంటే లులు మాల్కి ఇచ్చిన ల్యాండ్కి సంబంధించి మన దగ్గర ల్యాండ్ తీసుకుని మనకే కండిషన్స్ పెట్టడని పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ప్రస్తావనకు తీసుకొచ్చారు. కాస్త సీరియస్గా మాట్లాడారంటూ కూడా మనకు బయటకు వస్తున్న వార్తలు. మంచిదే, లులుకి ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. విజయవాడ పౌరులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. తర్వాత 54,000 ఎకరాల భూములు అమరావతి ఏరియాలో పెట్టుకొని అక్కడ ఇవ్వచ్చు కదా లులు మాల్కి. నీ విజయవాడ నగరం నడిబొడ్డున ఆర్టీసీ ఆస్తులు, ₹1,00,00,000 విలువైన ఆస్తులు వారికి ఎందుకు కట్టబెడతా ఉన్నారని చెప్పి మేము మొదటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ఆర్టీసీ యూనియన్లు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇంతమంది వ్యతిరేకించినా సరే బలవంతంగా లూలుకి ఎందుకు అంటగడతా ఉన్నావు? ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.